హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. సో ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ఆ 3 టాస్కుల్లో ఏ టాస్క్ మీకు బాగా నచ్చింది? ఏ టాస్క్‌లో తొండిగా ఆడారు? ఏ టాస్క్‌లో ఎవరు ఫెయిర్‌గా ఆడారు? శ్రీముఖి ఓవర్ యాక్షన్ ఎక్కువైందని ఎంతమందికి అనిపించింది? ఇవన్నీ కామెంట్ చేయండి. అలాగే వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. వీడియో ఓపెనింగ్లోనే మనం మాట్లాడేసుకుందాం. మనం గుడ్లిప్పుకొని మాట్లాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పీఆర్‌ని పెట్టుకోవడం తప్పే లేదు. పీఆర్ ఉండాలి. ఓకేనా? బిగ్ బాస్‌లో పీఆర్ లేకుండా ఎళ్ళడం అవ్వదు. ఒకవేళ ఎళ్తే మన మాస్క్ మ్యాన్ లాగా వచ్చేస్తాం. వెరీ ఫస్ట్ సీజన్‌లో ఈ పీఆర్ కాన్సెప్ట్ లేదు. నెక్స్ట్ సెకండ్ సీజన్ నుంచి స్టార్ట్ అయింది. సో అది అలవాటు. లాస్ట్ ఇయర్ సెలబ్రిటీస్తో పాటు ఎవరైతే కంటెస్టెంట్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పేర్లు పెట్టుకున్నారు. ఎవరెవరు ఏ పేర్లు పెట్టుకున్నారో నాకు తెలుసు. నాకేం కదా, రివ్యూలందరికీ తెలుసు. పేర్లు చెప్తే ఎందుకు కరెక్ట్ కాదు కానీ తెలుసు. అది తప్పే కాదు. మరి ఏంటి నీ బాధ ఏంటి బామర్ది అంటే, లాస్ట్ ఇయర్ కంటెస్టెంట్ల పీఆర్ని ఈ ఇయర్ కంటెస్టెంట్ల పీఆర్ పెట్టుకోవడం తప్ప అంటే అస్సలు తప్పు కాదు. ఎందుకంటే ఉన్నదే 6 నుంచి 6 to 8 ఏజెన్సీస్ ఉన్నాయి. సో ఆబ్వియస్గా రౌండ్ రాబిన్ లాగే వీళ్ళే పెట్టుకోవాలి. ఇంకా ఆప్షన్ లేదు. ఇంకెవరో ఇంకా ముంబై వాళ్ళు తెచ్చుకోవడం తప్ప. బట్ వీళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ అది గేములో ఎఫెక్ట్ అవ్వకూడదు. మీకు అర్థమవుతుందా? గేమ్ అనేది ఫెయిర్గా జరగాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు అది ఫెయిర్గా జరగలేదా అంటే నాకు తెలియదు. కానీ ఇలాంటివి చూసినట్టు చిన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎలాంటివిరా అంటే, కళ్యాణ్ పడాలో వచ్చాడు ఆయన, ఆ ఎలివేషన్ బాగా ఇచ్చారు. అవన్నీ మాట్లాడదాం, రివ్యూలో మాట్లాడదాం. మనం ముందు కొట్టే తెచ్చేలా ముందు టాపిక్ చెప్తా. అక్కడ వై బిగ్ బాస్ అంటే చాలామంది చాలా చెప్పారు. అక్కడ కట్లే వస్తున్నాయి. నాకు టు బి ఆనెస్ట్ నాకు ఎవరిది అంత పెద్ద ఇంప్రెసివ్గా అనిపించలేదు. వాళ్ళు చూపించినవి కొన్ని. అమ్మది కూడా నార్మల్గా అనిపించింది. కానీ అమ్మనికి ఎందుకు ఛాన్స్ ఇచ్చాడో నాకు అర్థం కాలేదు. ఛాన్స్ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ కప్పుకో గెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనే విషయం కూడా నాకు అంతగా ఎక్కలే. టు బి ఆనెస్ట్ ఎక్కలేదు అంతగా. అయినా కూడా అక్కడ ఇచ్చారు, ఎలివేషన్లు ఇచ్చారు. తర్వాత టాస్క్లో కూడా ఛాన్స్ ఇచ్చారు. సో వరుసగా 2 అక్కడ నాకు తేడా కూడా. అండ్ టాస్క్ బాగా ఆడాడు అబ్బాయి, బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు. అమ్మను వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. అదే అక్కడ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను మంచిగా. ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే, నాకు తెలిసిన కొంతమంది అంటే బాగా ట్రస్ట్ ఉన్న పర్సన్స్ ఇన్స్టాగ్రామ్లో చెప్పారు, అమ్మనికి కళ్యాణ్ పడాలా తెలుసు అన్నాను. ఓకే, మామూలుగా లైట్ తెలుస్తుంది కదంటే, అదే బర్త్డే పార్టీకి ఇవన్నీ వెళ్ళారు, ఇవన్నీ చెప్పారు. ఓకే, దాంట్లో ఏముందిలే అని అనుకున్నా అంతే. జస్ట్ మామూలుగా కొన్ని చెప్పారు. చూడు ఇది ఒకసారి అని చెప్తే, అమను కళ్యాణ్ పడాలని ఫాలో అవుతున్నాడు. కళ్యాణ్ పడాల అమను ఫాలో అవుతున్నాడు అంటే లేదు, మేబీ ముందు ఉండొచ్చేమో, ఫాలో అవ్వట్లేదు. కానీ కళ్యాణ్ అమన్ ఆర్మీ అని చెప్పి ఒక కొత్త పేజ్ ఉంది, ఒకటే పోస్ట్. అమన్ ఆర్మీని ఎందుకు ఫాలో అవుతున్నాడు కళ్యాణ్ పడాల, అక్కడ నాకు అర్థం కాలే. అక్కడ నాకు ఐబ్రోస్ రేజ్ అయ్యాయి, అంటే క్వశ్చన్ మార్క్ వచ్చింది. సరే, ఈ అమన్ ఆర్మీ 777 ఎవర్రా అని చెప్పి చూస్తే, ఎవరిని ఫాలో అవుతున్నారని చూస్తే కళ్యాణ్ పడాలని అమన్ని. మీకు అర్థమైందా? అమన్ కళ్యాణ్ పడాలని ఫాలో అవుతున్నాడు. కళ్యాణ్ పడాలా వచ్చి అమన్ ఆర్మీని ఫాలో అవుతున్నాడు. 6 లక్షలు 7 లక్షల చిల్లర ఫాలోవర్లు ఉన్న పర్సన్ గట్టిగా కొడితే 300 మందిని కూడా ఫాలో అవ్వట్లేదు. 250 అంత 260. అందులో అమన్ ఆర్మీ ఉంది. ఎందుకు ఉంది? అండ్ అమన్ ఆర్మీ ఎవరిని ఫాలో అవుతుందని ఇంటర్నే ఫాలో అవుతున్నారు. ఒకళ్ళు కళ్యాణ్ పడాలని, ఒకరిని అమన్ ఆర్మీని, అమన్ మసూద్. అంటే మీకు అర్థమైంది కదా, పిఆర్ ఒకలే. నేను చెప్పాను కదా, పిఆర్ ఒకళ్ళని పెట్టుకున్నా తప్పులేదు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పిఆర్నే కళ్యాణ్ పెట్టుకున్నాడు. అలా కొంతమంది ముందు కూడా కొంతమంది పెట్టుకున్నారు. అలాగే ఒక్కొక్క పిఆర్. ఇప్పుడు నిఖిల్ మలయక్కల్ పిఆర్ తనూజ పెట్టుకుంది. ఇవి ఓపెన్ ఫ్యాక్ట్స్. మిగిలిన రివ్యూలు చెప్తారులేదు నాకు తెలియదు. ఇవి అభిజిత్ పిఆర్ కొంతమంది ఎవరో పెట్టుకున్నారు మొన్న. సో అలాగా 6 నుంచి 8 ఏజెన్సీలు ఉన్నాయి అబ్బా. పేర్లు ఎందుకులే కానీ, మనం ఇచ్చే పేమెంట్ బట్టి అంతే. సో సేమ్ పిఆర్ పెట్టుకున్న పర్లేదు, కానీ సేమ్ పిఆర్ పెట్టుకున్నప్పుడు ఈ పర్సన్కి కాంటాక్ట్ ఉందనుకోండి, అది గేమ్లో రిఫ్లెక్ట్ అవ్వకూడదు, గేమ్లో పడకూడదు. ఒకేసారి అవన్నీ చూసి కళ్యాణ్ వచ్చి వరుసగా 2 ఆపర్చునిటీలు అమ్మకి ఇస్తే అక్కడ నాకు నచ్చలేదు. అక్కడ జెన్యూన్గా అది తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు ఉండుంటే బాగుందని నా అభిప్రాయం. నేను రాంగ్ కూడా అవ్వచ్చు, బట్ నాకు అలా అనిపించింది. అది ఉండకూడదు అని. తను ఇంటెన్షనల్గా చేసి ఉండకపోవచ్చేమో, బట్ నాకు అది నచ్చలేదు. మనం ముందే చెప్పారు. ఓకేనా?
అసలు ఆల్రెడీ లావ్ అయిపోయి ఇంకా లావ్ అయిపోతాం. సో ఇది నాకు వీడియో ముందే చెప్పాలనిపించింది, చెప్పాను. ఇది చాలామందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, చాలామందికి నచ్చకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే అది మీ ఒపీనియన్, ఇది నా ఒపీనియన్. రివ్యూస్ అని చెప్పి మనం రాగా చెప్పకపోతే ఎలాగా? చెప్పాలి కదా, నిజం ఎప్పుడు రాగానే ఉంటుంది. అది కళ్యాణ్ ఫ్యాన్స్ హట్ అవ్వచ్చు, నేను మిమ్మల్ని హట్ చేద్దామని కాదు, ఫెయిర్గా ఉండాలి కదా అనేదే నా కాన్సెప్ట్. మీరు కళ్యాణ్ వీళ్ళు ఫాలో అవ్వచ్చు, వీళ్ళు వాళ్ళని ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, అపూర్వ ఉందనుకో, అపూర్వం తనూజని ఫాలో అవ్వచ్చు, తనూజ అపూర్వని ఫాలో అవ్వచ్చు, వాళ్ళిద్దరూ సేమ్ పిఆర్ అయి ఉండొచ్చు, ఆర్ డెమాను రోహిత్ సేమ్ పిఆర్ని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అది గేమ్లో నాకు కనబడకూడదు, కనబడితే అది నాకు నచ్చదు. ఐ హోప్ నేను వివరంగా చెప్పాను అని అనుకుంటున్నాను. ఇది నాకు కొంచెం బాదరింగ్లా అనిపించింది, చెప్పాను అంతే. అలా అని చెప్పి అమ్మను ఏమైనా సరిగ్గా ఆడలేదంటే అమ్మని చాలా బాగా ఆడాడు, అక్కడికి వచ్చాక మాట్లాడదాం. ఇది సో ఇది జరిగింది ఈరోజు. 3 మీకు నేను చెప్పింది ఏమైనా డౌట్ అనిపిస్తే ఇప్పుడు అన్ఫాలోలు కొట్టేస్తారేమో తెలియదు, కానీ మన ఇన్స్టాగ్రామ్ మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, ఆ ఛానల్ ఫాలో అవ్వండి. అందులో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, ఒక 2400 చేంజ్ కొత్తగా పెట్టాను, అందులో నేను పెట్టాను స్క్రీన్ షాట్స్. నాకు సృష్టించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఓకే, సో ఈరోజు టాస్క్ ఎలా అనిపించారంటే ఓకే బాగానే అనిపించే. పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మాట్లాడుకుందాం. 3 టాస్కులు జరిగాయి. ఆ 3 టాస్కుల్ని ఆర్గనైజ్ చేయడానికి ప్రియా గారు వచ్చారు, మనీష్ వచ్చారు, అలాగే కళ్యాణ్ పడాలమ్మాయి వచ్చారు. సో వీళ్ళు ముగ్గురు వచ్చారు. నవదీప్ ఏదో బిజీగా ఉన్నట్టున్నాడు, వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఓకే, సో 3 టాస్కులు. ఫస్ట్ టాస్క్ ప్రియా కండక్ట్ చేసిన టాస్క్ బెలూన్ టాస్క్, మనీష్ కండక్ట్ చేసిన టాస్క్ ఆ ఫ్లయింగ్ ఫిష్ టాస్క్, మూడోది వచ్చేసరికి కళ్యాణ్ పడాల కండక్ట్ చేసిన టాస్క్ ఆ పిల్లో టాస్క్. ఫస్ట్ టాస్క్ గురించి మాట్లాడదాం. ఈరోజు కాన్సెప్ట్లు ఏంటంటే 3 టాస్కుల్లో కూడా ఎవరైతే టాస్క్ విన్ అవుతారో ఆ విన్ అయిన వాళ్ళకి ఒక ఫైర్ కార్డ్ వస్తుంది. ఆ ఫైర్ కార్డుకి ఒక పవర్ ఉంటుంది. సో ఫస్ట్ ఈ టాస్క్ ఏదైతే ఉందో బెలూన్ టాస్క్, ఇది గెలిచిన వాళ్ళకి రివర్స్, వాళ్ళ డెసిషన్ రివర్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాస్క్ ఫ్లయింగ్ ఫిష్ టాస్క్ది స్కిప్ ది రౌండ్ అనుకుంటా, అది. మూడోది వచ్చేసరికి బ్లైండ్ టాస్క్. నేను ఈరోజు ఏం రాసుకోలే, ఫ్లోలో చెప్తా అని చెప్పి, ఓకేనా? నా అనుభూతి నేను అలా ఫ్లోలో చెప్తా. సో ఫస్ట్ టాస్క్ బెలూన్ టాస్క్ బాగుంది. అక్కడ ఏంటంటే అసెస్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లక్ చాలా ఇంపార్టెంట్, అలాగే బ్రేవ్ అంటే మనం ధైర్యంగా అడిగేయాలి. లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటారు చూసారా, ఎగ్జాక్ట్గా రాజకుమారి గారికి అదే జరిగింది. నాకు ఆవిడ విన్ అవ్వడంలో బాగా అనిపించింది. ఎందుకంటే ఆమె ర్యాండమ్గా కొట్టుకెళ్ళిపోయినా కూడా లాస్ట్కి వచ్చేసరికి చాలా చాలా ధైర్యంగా వెళ్ళారు. సో దానికి ట్రిబ్యూట్, దాని ట్రిబ్యూట్గా దాని ఫ్రూటే ఈరోజు విన్. సో ఇది ఎటువంటి టైప్ టాస్క్ అంటే కరెక్ట్గా కంపారిజన్ అది కాదు, కానీ మామూలు చెప్తున్నాను. బిగ్ బాస్లో చాలాసార్లు ఈ టాస్క్ పెడతారు. ఒక పెద్ద శాండ్ కేక్ లాంటిది పెట్టు, నార్మల్ కేక్ లాంటిది పెట్టు, పైన చెర్రీ పెడతారు. అది అలా ఒక్కొక్కరు వచ్చి కట్ చేసుకుంటూ వెళ్ళాలి, చిన్నది పెద్ద అసెస్మెంట్. లాస్ట్కి ఎవరు కట్ చేసినప్పుడైతే చెర్రీ పడిపోతుందో ఆడ పోయినట్టు. మీకు అర్థమైంది కదా? ఇది కూడా అలాంటిదే. 2 బెలూన్లు ఇచ్చారు, ఆ పంపు కొట్టే సెటప్ పక్కనే ఉంది. ముగ్గురు ఆడారన్నమాట. ఒకటి రాజకుమారి గారు, ఇంకొకటి ఆవిడ పేరేంటి అపూర్వ గారు. మధ్యలో వీళ్ళిద్దరికి లొల్లు అయిందన్నమాట. లొల్లు అంతా ప్రియా గారు వచ్చారు. ప్రియా గారు వచ్చి మంచి మోటివేషన్ ఇచ్చారు. ఈరోజు వచ్చిన వాళ్ళు అందరూ మోటివేషన్ స్పీకర్లు అయిపోయారు. ప్రియా గారు, మనీష్, కళ్యాణ్ పడాల ముగ్గురు మోటివేషన్ స్పీకర్ అయిపోయారు. వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. ఆ మోటివేషన్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో చిన్నది మామూలుగా, ఎందుకు మీరు డిజర్వ్డ్, హూ ఈజ్ నాట్ డిజర్వ్డ్ అంటే వీళ్ళిద్దరికి లొల్లు జరిగింది. వాళ్ళు మంచిగా మాట్లాడుకున్నారు. సో వీళ్ళిద్దరిని పిలిచారు. అలాగే చరణ్ని పిలిచాడు. చరణ్ కూడా మంచిగా చెప్పాడు, వీళ్ళు డిజర్వ్డ్, ఈ లొల్లు కాకుండా వీళ్ళిద్దరికన్నా నేనే డిజర్వ్డ్ అని చూపిస్తున్నాడు. ఆ స్పాంటానిటీ కుర్రోడ్లో నడుస్తుంది టాస్క్లు ఓడిపోతున్నా కూడా. సో వీళ్ళు ముగ్గురు టాస్క్ ఆడారు, ఈ బెలూన్ టాస్క్. వీళ్ళు ముగ్గురికి ఏంటంటే వెనక 3 బోర్డులు ఉంటాయి, అందులో 1 to 25 నెంబర్స్ డిజిట్స్ ఉంటాయి సీక్వెన్షియల్ వేలో. ఒక్కొక్కరు సీక్వెన్స్ వేలో, ఒక్కొక్కరు ఒక ఆర్డర్లో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటే ఆ బోర్ని ఆ 2 బోర్లు ఉన్నాయి. ఆ 2 బోర్లు ఏదో బోర్ని సెలెక్ట్ చేసుకొని 5 సార్లు పంపు కొట్టాలి. నెక్స్ట్ ఇంకో నెంబర్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 చెప్పాడు అనుకోండి, వాడు 6 సార్లు కొట్టాలి. అది ఈ బోర్ అయినా కొట్టచ్చు, ఆ బోర్ అయినా కొట్టచ్చు. ఈ నెంబర్ కౌంట్ చెప్పి పంపు చేసే ప్రక్రియలో బెలూన్ సిరిగిపోయింది అనుకోండి, యువర్ అవుట్ ఆఫ్ ద గేమ్. సో ఇక్కడ చాలా లక్ అనేది ఎలాగో ఫేవర్ చేయాలి, దాంతోపాటు మనం ధైర్యంగా స్టెప్ తీసుకోవాలి. కొన్ని టాక్టికల్ థింగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బెలూన్ నేను ఫస్ట్ చూసినప్పుడు ఇదేదో ఒక 10 దెబ్బలు వేస్తే పేలిపోయేటట్టు ఉందనిపించింది. సో స్ట్రైట్ అవే 25 అని చెప్పలేం. సో ముందు 6, 7 వెళ్ళారు. తర్వాత ఒక అసెస్మెంట్కి రావాలి. ముఖ్యంగా పెద్ద అసెస్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక బుడగ పగిలిపోయిన తర్వాత ఒక అసెస్మెంట్ వస్తుంది. ఎందుకంటే
ఆల్మోస్ట్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. కొంత కొంత ఎడ్జ్ ఎక్కువ ఒకదానికి వెళ్ళిపోయింది, అది పేలిపోయింది. అప్పుడు ఎవరి దగ్గర పేలిపోయింది? అపూర్వ దగ్గర పేలిపోయింది. సో, అపూర్వ అవుట్ అయిపోయింది. అపూర్వ అవుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రాజ్ కుమారి గారు, ఇక్కడ మనోడు చరణ్ ఉన్నప్పుడు ఒక అసెస్మెంట్కి వచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక 50 కౌంట్ పడింది, దానికి ఒక 60 కౌంట్ పడిపోయింది, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అది పడిపోయింది కాబట్టి దీనికి ఇంకా 10 అంటే 9 ఉండాలి. ఆ 9 ఎలా డీల్ చేసుకోవాలనేది తెలియాలి. ఆ విషయంలో రాజకుమారి గారు మంచిగా అసెస్ చేశారు అండ్ అలాగే బ్రేవ్గా స్టెప్ తీసుకున్నారు అని అనిపించింది. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి అపూర్వ వెళ్ళిపోయిన తర్వాత ఒక బెలూన్ మిగిలింది. కొన్ని టర్న్స్ అయిన తర్వాత 14, 13 సబ్జెక్టు ద కరెక్షన్ కౌంట్ పెట్టారు. నేను ఈవిడ అయిపోయింది కలిసేసారు అనుకున్నా, బట్ పేర్లే. అప్పుడు నేను ఆర్జే చరణ్ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలే. మనోడు వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక బుడగ అటుపక్క బుడగ పగిలిపోయింది. సో దానికి ఎంత కౌంట్ ఉందో దీని కౌంట్ లెక్కేసుకోవాలి. మినిమం కామన్ సెన్స్ లెక్కేసుకుంటే ఈ 14 కొట్టేసిందంటే ఇంక దగ్గరికి వచ్చేసింది, అంతే కదా. దానికి ఎంత కౌంట్ ఉందో ఆల్మోస్ట్ దీనికి ఎంత కౌంట్ ఉందో ఒక 2-3 కౌంట్లు మైనస్. అండ్ మనోడి దగ్గర సింగిల్ డిజిట్లు లేవా అంటే 1, 2, 3, 4, 5 ఉంది. 5 ఉందో లేదో తెలియదు. 5 ఉంది, 5 కదా చెప్పాడు, 5 ఉంది. అలాంటప్పుడు 1 or 2 సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అది ఆల్మోస్ట్ పేలిపోవడానికి రెడీగా ఉంది, కౌంట్లు కూడా అయిపోయింది. మనోడు 5 సెలెక్ట్ చేసుకున్నాడు, రెండో స్టెప్కే 4 దగ్గరికి పేలిపోయింది. అదే 1 or 2 సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆమె ఎలా ఆలోచిస్తారో తెలిసిపోద్ది. ఈమె ర్యాండమ్గా వెళ్తున్నారా లేకపోతే ఈమె కూడా నెక్స్ట్ చిన్న నెంబర్ చెప్తారని. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె చిన్న నెంబర్ 1 చెప్పారు అనుకోండి, మనోడు అప్పుడు 1 చెప్తాడు. సో జస్ట్ ఛాన్స్ ఉంటుంది. బట్ మనోడు అక్కడ స్ట్రైట్ అవే 5 వెళ్ళిపోయేసరికి అక్కడ కొంచెం మిస్కాలిక్యులేషన్ అయిందని అనిపించింది. ఎయిదర్ ఇది ఇలా అయినా ఆడాలి, లేదా అప్పుడు పిఏ గారు చెప్పినట్టు ఫస్ట్ ఒక నెంబర్ చెప్పారు అనుకోండి 6, నెక్స్ట్ వాడు కూడా అదే నెంబర్కి వెళ్ళిపోవాలి, దాని తర్వాత వాడు కూడా అదే నెంబర్కి వెళ్ళిపోవాలి. అలాగా ఈ రెండు బెలూన్ని సర్క్యులేట్ చేయాలి ఇలాగా మొత్తం 6, 6, 6, 7, 7, 7. అప్పుడు ఎవడో ఒకటి తగ్గుతాడు, ఎవడో ఒకటి వెళ్తుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీళ్ళు అలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళకుండా ర్యాండమ్గా కొట్టుకొని వెళ్ళిపోయారు. చెప్పాను కదా, లక్ ఫేవర్స్ ద బ్రేవ్, రాజకుమారి గారు గెలిచారు, వీ హావ్ టు అప్రిషియేట్ ఇట్. అండ్ ఆవిడకి ఆ పవర్ వచ్చింది. ఏ పవరు? రివర్స్ ద డెసిషన్ అనే పవర్ వచ్చింది. ఆవిడ ఎప్పుడైనా వాడచ్చు. బట్ విన్ ఈజ్ అ విన్ కాబట్టి ఆమె విన్ అయ్యారు. చరణ్ ఓడిపోయాడు, అపూర్వ ఓడిపోయాడు. అది ఇంకా ప్రియా గారు వెళ్ళిపోయారు. తర్వాత మనీష్ మై వచ్చాడు, మంచి డ్యాన్స్ చేశాడు. వెళ్ళినప్పుడు మంచి డ్యాన్స్ చేశాడు. నవదీప్ మైక్ అర్జెంట్ అంటే వెళ్ళిపోయారు. సో ఈయన కండక్ట్ చేశారు. ఈయన పేరుకి ఆయన వాళ్ళ ముగ్గురే కండక్ట్ చేస్తున్నారు. ఇది ఏంటంటే అంటే ఫ్లయింగ్ ఫిష్ టాస్క్. అంటే అక్కడ 3 బోర్డులు 3 ఉన్నాయి ప్లాంకుల్లాగా. కింద ఫ్లోర్ మీద అంతా 3 రంగుల ఫిష్లు ఉన్నాయి, కాగితాలు చాలా లైట్ వెయిట్వి. సో ఒకటి బ్లూ, ఇంకోటి పింక్, ఇంకోటి ఎల్లో, ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్లు ఎంచుకున్నారు. అదేంటంటే బజర్ స్టార్ట్, బజర్ ఎండ్. సో అదంతా బిగ్ బాస్ మై అగ్నిపక్ష టీమ్ మై చేతిలో ఉంది ఎప్పుడు ఎండ కొట్టాలి అనేది. ఈ సినికర్ లాంటిది ఇచ్చారు, అలా కొడుతూ అందులో పడేయాలి. సో ఎండ్ బజర్కి వచ్చేసరికి నీ ప్లాంక్లో ఎవరి ప్లాంక్లో అయితే వాళ్ళు సెలెక్ట్ చేసిన ఫిష్లు ఎక్కువ ఉంటాయో ఫ్లై అయ్యి, అందుకే ఫ్లయింగ్ ఫిష్ అంటారు, వాళ్ళు విన్నరు. ఈ టాస్క్ రకరకాలుగా ఆడవచ్చు. ఒకటి జెన్యున్గా ఎవరిదాడు కొట్టుకొని ఆడుకోవచ్చు, ఇంకోటి మన హేమంతమై చేసినట్టు పక్కోడికి వెళ్ళకొచ్చు, ఇంకోటి నువ్వు కావాలనే నీ ప్లాంక్లోనే వేరే వాడిది కూడా వేసేయచ్చు వాడికి దొరకనివ్వకుండా. సో రకరకాలుగా ఆడవచ్చు, రకాలుగా ఆడవచ్చు. ఇందులో పోనీ అందరూ జెన్యున్గా ఆడారంటే ఇప్పుడు లాస్ట్లో ఎలివేషన్ ఎలా ఇచ్చారంటే దీపక్ 100% జెన్యున్గా ఆడాడు, హీ డిజర్వ్ దట్ విన్ అన్నట్టు మాట్లాడారు. ఎస్, హీ డిజర్వ్స్ దట్ విన్, ఎందుకంటే చాలా కష్టపడి ఆడాడు. కానీ నేను చూసిన ఫుటేజ్లో, అందుకే 2 సార్లు చూశాను, దీపక్ కూడా తొండి ఆడాడు. సరే ఫస్ట్ తొండి మొదలుపెట్టింది హేమంత్ అబ్బా. హేమంత్ తొండి మొదలుపెట్టిన తర్వాత 2-3 సార్లు చూశాడు. తర్వాత మనోడు కూడా వెళ్ళి హేమంత్ లాగాడు. ఎలా లాగాడు అంటే ఒక్క వేవ్ కొడితే హేమంత్వి ఆల్మోస్ట్ ఫిష్లని బయటికి వెళ్ళిపోయి, మామూలు దెబ్బ కాదు. సో నువ్వు తొండి ఒక్కసారి ఆడినా 10 సార్లు ఆడినా తొండే కదా. తర్వాత గాయత్రి అక్క, 3వ ఆవిడ గాయత్రి అక్క కూడా లాస్ట్లో తొండి ఆడింది. సో అందరూ తొండి ఆడారు, ఇక్కడ ఎవరు పత్తిత్తులు కాదని నా ఫీలింగ్. ఓకే, సో ఆ టాస్క్ అయ్యేసరికి హేమంత్వి 16, గాయత్రివి 24, మనోడివి 27. యాక్చువల్గా బజర్ ఎండ్ అయ్యేసరికి ఎండ్ అయిపోయిన తర్వాత ఇలా వేవ్ చేసింది గాయత్రి. అప్పుడు 2, 3 వెళ్ళిపోయి, అంటే 30 వచ్చాయి. బట్ స్టిల్ ఆ 3 కౌంట్ చేయలేదు వీళ్ళు, అది అన్ఫేర్. బట్ గెలిస్తారు కాబట్టి నేను ఇంకేం మాట్లాడలేదు. సో 27 ఈ అబ్బాయికి వచ్చింది. సో ముగ్గురు తొండి ఆడారు కాబట్టి అంత మనం దీని గురించి ఏం మాట్లాడవలసిన లేదు. సో కౌంట్ మ్యాటర్స్. సో కౌంట్ ఎవరికి ఎక్కువ వచ్చింది? దీపక్. సో ఫెయిర్. కానీ నేను నిజాయితీగానే ఆడాను అంటే వాళ్ళు కూడా చప్పట్లు కొడుతున్నారు కదా, లేదు, ఇతను కూడా చిన్న తొండి అయితే అయ్యింది. ఇనిషియేట్ చేయకపోయినా తిన కూడా చేశాడు.
బట్ ఎండ్ ఆఫ్ ద డే విన్ ఈజ్ విన్ కాబట్టి విన్ కష్టపడి ఆడాడు ఈ అబ్బాయి. ఎమోషనల్ అయిపోతున్నాడు. నాకు అదొకటి, ఎమోషనల్ అవ్వకూడదు బ్రో, అస్సలు ఎమోషనల్ అవ్వకూడదు. ఇంకా మీకు ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతున్నాయి, పొరపాటున ఈ వరకు వీడియో వస్తే చెప్తున్నా, ప్రతి దానికి ఎమోషనల్ అయిపోతే మనం వీక్ అయిపోతాం. వీక్గా ఉండకూడదు, చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మన రెసిలియన్స్ చూపించాలి. ఈ మాట ప్రతిదానికి గడ్డం గీసిన దానికి వీటికి అన్నిటికి మనం ఏడి చేస్తే అది హోల్డ్ చేసుకో, దయచేసి అది హోల్డ్ చేసుకు. ఇది రెండోసారి రిపీట్ అవుతుంది. మనం ఏడిచామంటే ఆ ఏడుపుకి ఒక వాల్యూ ఉండాలి. గెలిచిన ఏడిపే, ఓడినా ఏడిపే, అబద్ధం ఆడినా ఏడిపే, అబద్ధం ఆడి దొరికిపోయినా ఏడిపే అంటే అది వర్కౌట్ అవ్వదు. నాకు అది ఒక పెద్ద ఫ్లాలా అనిపించింది. అసలు ఏడొద్దు, అవసరం లేదు, అసలు ఏడాల్సిన అవసరమే లేదు. విన్ అయ్యో, ఎంజాయ్ దట్ మూమెంట్ అంతే. సో ఈ అబ్బాయి విన్ అయ్యాడు. ఈ అబ్బాయికి వచ్చిన ఆ కార్డు, ఫైర్ కార్డు వచ్చేసరికి స్కిప్ ద రౌండ్. బాగానే గుర్తుంది, మెమరీ బాగానే పనిచేస్తుంది. స్కిప్ ద రౌండ్. సో అది అబ్బాయి ఎలా యూజ్ చేస్తారో ఫర్దర్ రౌండ్స్లో మనం చూస్తాం. నెక్స్ట్ గెస్ట్ వచ్చేసరికి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి మంచి ట్రిబ్యూట్, ఎందుకంటే మంచి ఎలివేషను, మొత్తం ఆ సీజన్ 9 మొత్తం కొన్ని గ్లిమ్స్ వేసాడు. కళ్యాణ్ పడాల పెద్ద స్పీచ్ ఇచ్చి తన గ్రాటిట్యూడ్ చూపించాడు. అది నాకు బాగా అనిపించింది. లైక్ ఆడియన్స్ లేకపోతే నేను లేను, అలాగే ఆ ముగ్గురు జడ్జిలు కూడా లేకపోతే నేను లేనని 2-3 సార్లు చెప్పారు. ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి ప్రతి పర్సన్కి, ఆ థ్యాంక్ఫుల్నెస్ కూడా చూపించుకోవాలి. సో ఆ ముగ్గురు జడ్జికి ఆ గ్రాటిట్యూడ్ చూపించాడు, శ్రీముఖికి ఆ గ్రాటిట్యూడ్ చూపించాడు, ఆ స్టేజ్కి గ్రాటిట్యూడ్ చూపించాడు, బిగ్ బాస్ హౌస్కి గ్రాటిట్యూడ్ చూపించాడు, స్టార్మాకి గ్రాటిట్యూడ్ చూపించాడు, ఎండమాల్ షైన్కి గ్రాటిట్యూడ్ చూపించాడు, తనని ఎవరైతే గెలిపించారో వాళ్ళకి కూడా గ్రాటిట్యూడ్ చూపించాడో నాకు చాలా 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 బాగా అనిపించింది. విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. మనం ఎంత హైట్స్కి వెళ్ళినా, ఎంత స్టార్లు అయిపోయినా, మనకి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళని గుర్తుంచుకోకుండా యారగంటకి వెళ్ళిపోతే ఫ్యూచర్లో కంపల్సరీ మొగ్గలేసేస్తాం. బట్ ఇతను చాలా గ్రాటిట్యూడ్ చూపించాడు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. అయిపోయింది. తర్వాత తను కొన్ని క్వశ్చన్లు అడిగాడబ్బా. క్వశ్చన్లు అడిగినప్పుడు వై బిగ్ బాస్ అంటే అందరూ టెంప్లెట్ ఆన్సర్లు ఇచ్చారు, బట్ అమన్ కూడా టెంప్లెట్ ఆన్సర్ ఇచ్చాడు. బట్ అమన్ని సెలెక్ట్ చేశారు. నాకు అది నచ్చలేదు. మనం సెలెక్ట్ చేసినప్పుడు ఎందుకు అనేది కరెక్ట్గా ఉండాలి కదా. ఇవి బ్యాక్ ఎండ్లో ఇవన్నీ కనబడితే కొంచెం ఎందుకు ఇవన్నీ అన్నట్టు అనిపించాయి అంతే. అలాగే ఇంకోటి ఏదో అడిగారు, 15th వీక్ వెళ్ళిపోయాము, ఇంకా లాస్ట్ వచ్చింది, అప్పుడు డైరెక్టర్ సినిమా ఛాన్స్ ఇచ్చారు లీడ్ యాక్టర్ కింద. అప్పుడు బిగ్ బాస్ లీడ్ యాక్టర్ అంటే మిథిలేష్ని అడిగితే, ఇక్కడ మిథిలేష్ మరీ అతి మంచితనం అంటే ఓవర్ ఫ్రాంక్నెస్. ఇప్పుడు మనోడు చెప్పింది అక్షరాల నిజమే. ఒకవేళ ఛాన్స్ వచ్చి మిడ్ రేంజ్ డైరెక్టర్, చిన్న డైరెక్టర్ వస్తే లేదు నాకు బిగ్ బాసే ఛాన్స్ ఇచ్చింది కాబట్టి బిగ్ బాస్లోనే ఉంటాను అని చెప్పాడు. ఒకవేళ పెద్ద డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ లాంటివి ఉంటే నేను సినిమాకి వెళ్ళిపోతాను. నిజం, అది ఎవడైనా అదే చేస్తాడు. కానీ అది అలా చెప్పకూడదు బ్రో. నువ్వు ఇది నేర్చుకోవాలి. బిగ్ బాస్ హౌస్లో మరీ అతి మంచితనం, అతి ఫ్రాంక్నెస్ మంచిది కాదు. కొంచెం డిప్లొమాటిక్గా మాట్లాడాలి. ఏమని చెప్పాలి? ఎంత పెద్ద డైరెక్టర్ వచ్చినా, చిన్న పెద్ద మిడ్ రేంజ్ డైరెక్టర్ వచ్చినా, రాజమౌళి వచ్చినా, ఎవరు వచ్చినా సరే, నేను బిగ్ బాస్ వల్ల వాళ్ళు నా దగ్గరికి వచ్చారు కదా, సో అలాంటిది నేను బిగ్ బాస్ని మధ్యలో వదిలేసి నేను వస్తే అది కరెక్ట్ కాదు. అంతే, అది సొల్లే కానీ సొల్లే చెప్పాలి. పబ్లిక్ నీడ్స్ దట్ సొల్లు. పాపం అబ్బాయి మరీ జెన్యూన్గా చెప్పారు, కూర్చోమన్నారు. సో మీరు నేర్చుకోండి, ఎప్పుడు అంత ఓవర్ జెన్యూనిటీ పనికిరాదు. కొంచెం డిప్లొమసీ యాడ్ చేయండి. అతి మంచితనం కూడా మంచిది కాదు. అండ్ గెలిచిన ఉన్న ఆ ఏడుపులు ఆపండి. ముఖ్యంగా అబ్బాయిలు మీరు అసలు ఆడొద్దు, చిరాకు ఉంటుంది. ఓకేనా? అది. సో అమన్ని అలా సెలెక్ట్ చేసుకున్నారు కళ్యాణ్ పడాల. దాని తర్వాత అభిజిత్ వచ్చి రోహిత్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ శ్రీముఖి ఓవర్ యాక్షన్ నాకు మామూలుగా అనిపించలేదు. ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది శ్రీముఖి. ఎందుకో అతి అవసరం లేదు. సీజన్ 3లో ఎంత నెగిటివిటీ వచ్చిందో దాని డబల్ వస్తుంది. ఎందుకు ఆవిడ అది కోరిండికి వెళ్ళుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఏమిరా అంటే ఆ టాస్క్ వచ్చేసరికి మిథిలేష్ని కూడా పిలిచారు. 3 టెరిటరీస్ లాగా ఉన్నాయి. ఆ 3 టెరిటరీస్లోని ఈ పిల్లోస్ ఉన్నాయి. అది కాకుండా ఒక మెయిన్ స్టేజ్ ఒకటి ఉంది. ఆ స్టేజ్లో ఇసుక ఉంది. ఆ ఇసుకలో రాడ్లు ఉంటాయి, రాడ్లు జెండాలు. అక్కడ ఇలాగ ఇంకో 2 బ్లాక్స్లా ఉన్నాయి. ఇంకోది ఎందుకంటే జెండా పాతేయడానికి. మ్యాటర్ ఏంటంటే బజర్ లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 1 బజర్ స్టార్ట్ అవ్వగానే ఆ ఇసుక లోపల రాడ్లు 4 తీసి ఫిట్ చేసి ఒక జెండా కర్రలాగా దానికి జెండా పెట్టి అప్పుడు ఆ బ్లాక్లో పెట్టాలి. అక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఎవడైతే 2 పెడతారో వాళ్ళు ఇన్ను, 3వడు అవుట్. సో ఇక్కడ ఏమైందిరా అంటే జెన్యూన్గా వెళ్ళిపోయారు. ఆ మిథిలేష్ అనే అబ్బాయి మర్చిపోయాడు, మరీ జెన్యూన్గా వెళ్ళకూడదు. అబ్బాయికి దొరకలేనప్పుడు అట్లీస్ట్ ఒకటి పెట్టేసినప్పుడు ఫస్ట్ రోహిత్ పెట్టాడు అబ్బా, మనోడు ఇంకా పెట్టలే, అప్పుడు మనల్ని హోల్డ్ చేయాల్సిందే.
బాడీ ఉంది కదా, అమ్మని హోల్డ్ చేసి లాక్కొని ఏదో ఒకటి చేయాల్సింది. ఆ అబ్బాయి ఆడి పని ఆడితే నా పని నాదే అన్నట్టుంటే మనోడు వెళ్ళి పెట్టేశాడు. అక్కడ శ్రీముఖి నువ్వు స్ట్రెంగ్త్ ఎందుకు యూజ్ చేసుకోలేదు, ఐ వాంట్ టు నో ఇది అది అన్నది. అక్క నువ్వే స్ట్రెంగ్త్ ఎందుకు యూజ్ చేసుకోలేదు అన్నావు. రెండో రౌండ్కి వచ్చేసరికి ఇప్పుడు ఏందిరా అంటే జెండా పాతేశారు కదా, రెండో లెవెల్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేసరికి ఎవరి టెరిటరీలో ఎక్కువ పిల్లోస్ ఉన్నాయో వాడు విన్ను. ఇక్కడ ఆబ్వియస్గా తోసుకుంటారు, లాక్కుంటారు, మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే రెజ్లింగ్ లాంటివి అవుతాయి. అయితే మీరు కొట్టుకుంటున్నారు, ఈ కుస్తీ పోట్లో కరెక్ట్ కాదు అని చెప్పి అరుస్తుంది. నువ్వే ముందు రౌండ్లో వచ్చేసరికి స్ట్రెంత్ ఎందుకు యూజ్ చేయలేదు మిథిలేష్, అదొక ఆప్షన్ ఉందా కదా అంటావు. రెండో రౌండ్లో వచ్చేసరికి ఎందుకు కొట్టుకున్నావు అంటావు. తర్వాత ఇలా కాదు అని చెప్పి ఆ అపూర్వని పిలిచావు, ఇది నీదే లాస్ట్ ఫైనల్ డెసిషన్, నువ్వు సంచాలకుగా చెయ్యి, ఎలా చేస్తావో చెప్తాను. పోనీ దానికి ఏమైనా స్టిక్ అయ్యి ఉన్నారంటే ఆ తొండి నువ్వు ఎలా చేస్తావో దానికోసమే నేను పిలిచాను, ఎండ్ ఆఫ్ ద డెసిషన్ నాదన్ను. పోనీ అదైనా ఏమైనా ఫేర్గా జరిగిందంటే నాకేమనిపించిందంటే ఇద్దరు బాడారు. ఫస్ట్ థింగ్ వీ షుడ్ అప్రిషియేట్ బోత్ అమన్ అండ్ రోహిత్కి కండబలం ఉంది. అంటే ఈ టాస్క్లో తన స్ట్రెంగ్త్ గట్టిగా యూజ్ చేశాడు. అమన్కి అంత ఫిజిక్ లేదు రోహిత్తో పోలిస్తే, కానీ అమన్ ఫ్లెక్సిబిలిటీ యూజ్ చేశాడు. ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఎజిలిటీ ఉంది. అందుకే అక్కడ కౌంట్లు ఎలాగో చెప్పలేదు, కానీ నా హ్యూమన్ అయ్యి కనబడింది ఏంటంటే ఒకటో రెండో పిల్లోలు అంటే వచ్చిన ఫ్లా జరిగింది, అయినా కూడా ఈ అబ్బాయి అమనే ఎక్కువ పిక్ చేసినట్టు అనిపించింది. కానీ అక్కడ ప్రాసెస్ని కాంప్లికేట్ చేసింది ఎవరు అంటే అక్కడ పెట్టిన సంచాలకుని. అక్కడ అలా మళ్ళీ కుస్తీపోట్లు పెట్టుకుంటుంటే అక్క పాజ్ అంటది. పాజ్ అయిన తర్వాత కాసేపు పోయిన తర్వాత అమన్ 2 పిల్లోలు తీసుకెళ్ళి ఇందులో వేసేస్తాడు. ఈ రోహిత్ అడుగుతాడు, ఏదేంటి నువ్వు పాజ్ అయిన తర్వాత స్టార్ట్ రెజ్యూమ్ ఏదో చెప్పాలి కదా, స్టాప్ అయ్యి చెప్పాలి కదా, అటు 2 వేసాడు కదా అంటే అంటే బజర్ కొట్టేస్తారు, అయిపోయింది. సో దానివల్ల ఏమైంది, ఈ అబ్బాయికి ఎన్ని ఉన్నాయి, ఈ అబ్బాయికి ఎన్ని ఉన్నాయి తెలియలేదు. కానీ హ్యూమన్ అయితే చూస్తే అమన్కి ఎక్కువ ఉన్నాయి. ఆ 2 పిల్లలు తీసినా కూడా నాకు అనిపించింది, కరెక్ట్ మీ ఎఫ్ ఐఎమ్ రాంగ్. ఈ అమ్మాయిని జడ్జిమెంట్ అడిగితే కాసేపు అమన్ అంటది, కాసేపు లేదు అన్ఫేర్గా జరిగింది రోహిత్ అంటది, చివరికి వచ్చి రోహిత్ అంది. శ్రీముఖి అక్కకు ఆల్రెడీ బీపీతో ఉంది. శ్రీముఖి అక్క నువ్వు ఫేర్గా డెసిషన్ ఇవ్వలేదు, నువ్వు అవతలపో వెళ్ళిపో అని చెప్పి నేను డెసిషన్ ఇస్తానని చెప్పి అమన్ అని చెప్పి అనవసరంగా ఎందుకు ఈ మెస్సు అని అనిపించింది. దానివల్ల ఎవరికి ప్రాపర్గా సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోయేటప్పుడు ఒక డైలమాలో పడేసారు, ఎవడు విన్ను. ఆ పిల్లో కౌంట్ మా మొఖానికి చెప్పొచ్చు కదా, అమన్ ఎన్ని పిల్లోలు వేసాడు, ఈ అబ్బాయి రోహిత్ ఎన్ని పిల్లోలు వేసాడు. ఆ పాజ్ అని చెప్పిన తర్వాత 2 పిల్లోలది మళ్ళీ నువ్వు రోహిత్కి వెనక్కి ఇచ్చేస్తే రోహిత్ దగ్గర 2 పిల్లోలు ఉన్నాయి, ఈ అబ్బాయి దగ్గర 2 పిల్లోలు ఉన్నాయి. అలాగైనా చెప్పాలి, సంచాలక్ రైట్ అయినా రాంగ్ అయినా సంచాలక్ ఒక డెసిషన్ తీసుకున్నాడు కదా, రోహిత్కే విన్ ఇచ్చేయాలి కదా అని చెప్పినా అక్కడ ఏమవుతుందంటే పేరుకి రోహిత్ విన్ అవుతాడు, కానీ అమ్మనికి ఎక్కువ సింపతి యాడ్ అవుతుంది. అప్పుడు అమ్మనికి వర్కౌట్ అవుతుంది అండ్ ఈ అమ్మాయికి బిస్కెట్ అవుతుంది అపూర్వకి. సో రకరకాల కాంబినేషన్లు. ఇప్పుడు ఏమైంది, అమ్మనికి మంచి పేరు వచ్చింది, ఈ అబ్బాయికి మంచి పేరు వచ్చింది, బిస్కెట్ మాత్రం ఈ అమ్మాయికి కామన్ అయిపోయింది. సో రకరకాల ఏదేదో చేస్తారు అబ్బా. సో క్లారిటీ లేకుండా పోయింది. బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దీస్ 2 guys, రోహిత్ అండ్ అమన్ ఇద్దరు బాడారు. అండ్ అమన్ ఇంకొంచెం ఫ్లెక్సిబుల్గా ఉన్నాడు కాబట్టి అబ్బాయి ఎక్కువ వేశాడు. సో వీ షుడ్ అప్రిషియేట్ దట్ ఎఫర్ట్స్ అండ్ వీ షుడ్ అప్రిషియేట్ దట్ విన్. సో అలాగా అబ్బాయికి ఆ కార్డు వచ్చింది. ఆ కార్డు బ్లైండ్ కార్డు. అదే తన దగ్గర ఉంచుకోకూడదంటే జడ్జెస్లో ఎవరికొకరికి ఇవ్వాలి అంటే బాగా మాట్లాడాడు ఇక్కడ. ఇది నచ్చింది నాకు. ఏం మాట్లాడాడంటే, ఇది నేను బిందు మాధవి గారికి ఇస్తున్నాను, ఎందుకంటే బిందు మాధవి గారే నాకు రడ్డిచ్చి నా ఇది లేదు అది లేదు అన్నారు, అందుకే ఆవిడ దగ్గరే నేను గెలిచి ఆమెకి ఇస్తున్నాను. సో నాకు ఎప్పుడు ఇవ్వాలో కరెక్ట్ థింగ్ ఆమెకే తెలుసు కాబట్టి నేను అంటే ఆమెకి వేసాడు గట్టి. మామూలుగా బిందు మాధవి కూడా సర్ప్రైజ్ షాక్కి గురయ్యారు. అది బాగుంది, ఆ మంచి మూవ్, ఆ డెసిషను నాకు బాగా అనిపించింది అమ్మను ఏదైతే చేశాడో అది. తర్వాత కళ్యాణ్ పడాల కొన్ని టెంప్లెట్ మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. సో అలాగే ఈరోజు టాస్క్లు సమాప్త హువా. మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తే ఫస్ట్ టాస్క్ రాజ్ కుమారి గారు గెలిచారు. ఆమెకు వచ్చిన కార్డు ఫైర్ కార్డు వచ్చేసరికి రివర్స్ ద డెసిషన్. రెండో టాస్క్ వచ్చేసరికి దీపక్ గెలిచాడు. అబ్బాయికి వచ్చే కార్డు పవర్ కార్డు వచ్చేసరికి స్కిప్ ద రౌండ్. మూడోది వచ్చేసరికి మన అమ్మను గెలిచాడు. అమ్మనికి వచ్చిన పవర్ కార్డు ఫైర్ కార్డు వచ్చేసరికి బ్లైండ్ కార్డ్. అది దాని పవర్ దాని యూజ్ ఏంతో తర్వాత బుల్లితెరలో మనకు చెప్తారు అప్కమింగ్ ఎపిసోడ్స్లో. ఓవరాల్గా జరిగింది ఇది. మీకు ఏ టాస్క్ బాగా అనిపించింది, ఎవరు మీకు బాగా స్టాండ్ అవుట్ అయినట్టు అనిపించింది, ఎవరు తొండాడారు, జడ్జిల్లో ఎవరు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది, శ్రీముఖి గారిది అతి ఎక్కువైందా లేదా అనే విషయాల్ని చెప్పండి. సో దట్స్ ది రివ్యూ ఫ్రమ్ మై సైడ్. ఇప్పుడు వరకు లైక్ కూడా చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకవేళ
వీడికి చెప్తుంది నిజాలు చెప్తున్నారా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ పొరపాటు హై పాయింట్లు ఉంటే హైప్స్ ఇవ్వండి, ఉండవు నాకు తెలిసి, శుక్రవారం వచ్చేస్తుంది కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాద్ హే.